హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అను షమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదా అని చెప్పేసి మటన్ తీసుకొచ్చారు మా హస్బెండ్ వచ్చి. అయితే ఈరోజు చేస్తున్నాను. నేను కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో నేను కొన్ని స్పైసీనెస్ కోసం కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదైతే నాన్న చెప్తుండే ఇలా వండమని, బాగుంటుంది నాన్న చేసిన పద్ధతి ఇది. అందులో అయితే నేను ఇలా కొన్ని యాలకులు, కొంచెం లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఈ మూడు, కొంచెం సాజీరా, ఇంతే ఐటమ్స్ ఆయిల్లో వేసేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఒక్కటే, పచ్చిమిర్చి ఒక 2 వేసేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది, కర్రీ అనేది బాగోదు. ఉల్లిపాయ కొంచెం తగ్గించి వేసుకోవాలి. మటన్లో బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి, ఇది టిప్ లాగా యూజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇది వేసేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అయితే మటన్లో కానీ చికెన్లో కానీ చాలా బాగుంటుంది టేస్ట్. వేసిన తర్వాత అది ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేసాను. పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత చూడండి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. మటన్ వేసి ఇంకా బాగా మనం కలిపేసుకోవడమే. ఇక్కడ మనము ఇప్పుడు బాగా మటన్ వేసి కలుపుకున్న తర్వాత వెంటనే ఉప్పు కానీ మనం వాటర్ కానీ వేయకూడదు. ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. కాసేపు ఒక 5 నిమిషాలు అయితే మనము చిన్నగా మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. అందులో అనేది వాటర్ అనేది మనకు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే సాల్ట్ అనేది వేయకూడదు. మటన్ అనేది ముక్క అనేది గట్టి పడిపోతుంది, ఉడకదు. మటన్ మనం కుక్కర్లో వేసినా బయట అయినా సరే నార్మల్గా ఉడికించినా కానీ ఇక్కడ సాల్ట్ మాత్రం వేయకూడదు. చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే సాల్ట్ వేస్తారు. సాల్ట్ వేయకూడదు, ముక్కకు పట్టిద్దని వేస్తారు. వేయకూడదు, అట్లా ఉడకదు ముక్క. ఇలా కుక్కర్లో వేసినా సరే ముక్క అనేది బిగుసుకుపోతుంది అన్నమాట. ఇప్పుడైతే నేను చిన్నగా నలగొట్టిన ఓన్లీ వెల్లుల్లి మాత్రమే. ఇది కూడా ఒక టిప్ లాగా యూజ్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మనం మటన్ ఉడికేటప్పుడు ఇలా వేస్తే పచ్చిది అప్పటికప్పుడు కొట్టి వెల్లుల్లిపాయలు ఇలా మామూలుగా పూర్తిగా నలగొట్టకుండా కచ్చాపెచ్చాగా నలగొట్టి వేస్తే మస్తు అంటే మస్తు ఉంటుంది రుచి మాత్రం. ఇప్పుడు అవి వేసిన తర్వాత కాసేపు చూడండి ఇలా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఈ కర్రీకి సరిపడా, మేమైతే కారం ఎక్కువ తింటాము అందుకని చెప్పి మాకైతే కారం బాగానే పడుతుంది. మీరు ఇక మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. మేమైతే ఇక కారం ఉప్పు వేసిన అది వేసేసి ఇంకా బాగా మనం కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా వెంటనే నీళ్ళు పోయకూడదు. కాసేపు బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ఆ నూనెలో అనేది ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడుకుతూ ఉంటే సైడ్లో నేను హీట్ వాటర్ అనేది పెట్టేసిన. ఎందుకంటే ఇందులో మనం హీట్ వాటర్ పోస్తే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, ముక్క కూడా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ టిప్స్ అనేది నేను వండిన విధానం నాన్న చెప్పిన పద్ధతి ప్రకారం అయితే వండుతున్నాను. ఇప్పుడైతే ఇందులో నేనైతే వాటర్ అనేది వేస్తాను. చూడండి సైడ్కి పెట్టుకున్న హీట్ వాటర్, ఆయిల్ అనేది తేలింది చూసారు కదా, అలా అన్నమాట. అలా ఉడకాలి. చూస్తుంటేనే ఎంత బాగా కనిపిస్తుందో ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇందులో వాటర్ ఇప్పుడు వేస్తాను. వాటర్ వేసి ఇంకా మనము కాసేపు ఉడికించుకొని ఎంబడే మూత పెట్టకుండా, రైస్ కుక్కర్ కదా దాని మీద ఎంబడే విజిల్ అనేది పెట్టకుండా కాసేపు మనం అలాగే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం విజిల్ అనేది పెట్టుకుందాము. చూడండి అలా ఉడుకుతూనే ఉంటుంది హీట్ వాటర్ పోస్తే. ఇప్పుడు చూడండి మూత తీసాను. ఇలా కనిపిస్తుందా? అలా చూపించాను కదా. ఇప్పుడు నేను కుక్కర్ విజిల్ అయితే పెట్టిన. ఓన్లీ నేను ఒక్క విజిల్ మాత్రమే పెట్టిన, ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడనే మనకు ఆయిల్లో బాగా మగ్గిపోయింది కదా, చాలా మెత్తగా అయిపోయింది. చూడండి నేనైతే అలాగే పెడతాను. కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో ఇంకా దించేసుకోవడమే. నేను అయితే ఎక్కువ గరం మసాలా కానీ వేరే ఏమి యూజ్ చేయలేదు. ఫస్ట్లో ఆయిల్లో వేసింది మాత్రమే. ఇంకా ఇది చూడండి కర్రీ అయితే ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.